హైడ్రోకెఫలస్ లేదా తలలో నీరు పట్టడానికి కారణాలు ఏముంటాయంటే చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా ఆక్విడక్ట్ స్టెనోసిస్ అని వస్తుందన్నమాట. దాన్ని మనం కంజనిటల్ ఆక్విడక్ట్ స్టెనోసిస్ అంటాం. దీని మూలంగా చిన్నపిల్లల్లో తల పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అది చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ కారణం అనమాట. కొంతమంది చిన్నపిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఈ హైడ్రోకెఫలస్ కారణమాట. లైక్ మెడులోబ్లాస్టోమా కానీ, థర్డ్ వెంట్రికులర్ ట్యూమర్స్ కానీ, సెరిబెల్లర్ ఆస్ట్రోసైటోమాస్ కానీ ఇలాంటి వాటి మూలంగా కూడా వాళ్ళకి హైడ్రోకెఫలస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ కూడా ఒక కామన్ కాదనమాట. ఇది చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు ట్యూబర్క్యులోసిస్. నెక్స్ట్ అడల్ట్ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ సబార్కనాయిడ్ హెమరేజ్ వీటిల్లో కూడా మనకు హైడ్రోకెఫలస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్, ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్. సో ఈ వెంట్రికల్స్ లోపల బ్లీడింగ్ అయినా లేకపోతే వెంట్రికులర్ ట్యూమర్స్ ఉన్నా కూడా హైడ్రోకెఫలస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ ఏదైనా కూడా హైడ్రోకెఫలస్ కలుగజేసే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని